సో గైస్ అయితే మేము మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. ఫస్ట్ రైడ్ అనమాట. ఫస్ట్ రైడ్ సరదా అయింది. ఓకే గైస్, మనం అయితే ఫస్ట్ మోటో వ్లాగ్ రైడింగ్ ఫస్ట్ శాంపిల్ చూస్తున్నాం. మైక్స్ ఎట్లా వస్తున్నాయి, కెమెరా క్వాలిటీ ఎట్లా వస్తున్నది. అయితే వెంచర్ కోసం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి. మీకు వ్యూ మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. కాకపోతే వైడ్ యాంగిల్ పెట్టలే, చూద్దాం నెక్స్ట్ వీడియోలో కూడా వైడ్ యాంగిల్ పెట్టి చూద్దాం ఎట్లా మంచి వస్తుంది అనేది టెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి వాయిస్ ఎట్లా వస్తుంది అనేది. వాయిస్ క్లారిటీ ఉందా లేదా, వీడియో ఎట్లా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఈ హెల్మెట్ మాత్రం కొంచెం లూజ్గా ఉంది ఫ్రెండ్స్. అదే మన సైజు కాలేదు. మన హెల్మెట్ అయితేనేమో మంచిగా పట్టాపడి ఉండే, గాలి వస్తుంది నాకు ఒకటే. మీకు వ్యూ మాత్రం మంచిగా అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాయిస్ క్లారిటీ రెండు మంచిగా ఉన్నాయా లేదా తెలియదు. మన ఫస్ట్ మోటో వ్లాగ్ అన్నమాట ఇది. ఏదో అట్లా జస్ట్ ఫర్ టెస్ట్ చేస్తున్నా అంతే. ఖాళీ ఇది ఓకే అయిందంటే మన ఎల్ఈడికి ఫిక్స్ చేసి మస్తు ఉంటుంది అనమాట. తొందరలోనే ఒక రైడ్ వెళ్తాం మనం. మన బండిది అనమాట, NS 125 ఉంది. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు నా వాయిస్ వినిపిస్తుందో వినిపిస్తుందో కానీ గాలి మాత్రం మస్తు వస్తుంది. సో గైస్, మధ్యలో నేను ఫ్లైట్ మోడ్ పెట్టిన మర్చిపోయినా. అయితే కాల్ చేయగానే వీడియో ఆఫ్ అయిపోయింది. వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా అనమాట. వీడియో మాత్రం క్లారిటీ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చెక్ చేసిన వాయిస్ క్వాలిటీ కూడా జర గాలి ఊట వస్తుంది. హెల్మెట్ జర బిగ్ సైజ్ అనమాట. మనకు జర గాలి లోపలికి వస్తుంది. ఘోరమైన గాలి వస్తుంది ఫ్రెండ్స్. వ్యూ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. చూసుకోండి, ఇది మన బండి. మోటో వ్లాగింగ్ అంటేనే మాట్లాడుకుంటా వ్యూ చూసుకుంటా వెళ్ళిపోవాలిగా ఫ్రెండ్స్. అదే చెప్తున్నా. తొందరలోనే మనం ఒక చిన్న రైడ్ బిలో 200 కిలోమీటర్స్ ఉన్న మంచి ఏదైనా లొకేషన్ కానీ చెప్పండి ఫ్రెండ్స్. రైడ్ ఖచ్చితంగా తొందరలోనే ఒక మినీ బైక్ రైడ్ చేయబోతున్నా. మీరు సజెషన్ ఇవ్వండి చిన్నది, అంటే 200 కిలోమీటర్స్ బిలో. ఎందుకంటే ఫస్ట్ మోటో వ్లాగ్ ఫ్రెండ్స్, జస్ట్ మనకు ఎక్స్పీరియన్స్ లేదనమాట ఎక్కువ దూరం పోయినా కానీ. ఆ డ్రీమ్ వచ్చేసి అయితే లడాక్ పోవాలనుకుంటున్నాం ఫ్యూచర్లో. బైక్ మీద పోవాలి ఖచ్చితంగా. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా అవుతుందో. మీరైతే ఈ వీడియో క్లారిటీ బాగుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.